హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాడ్ బాయ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే అది కూడా ఒక బ్లేడ్లో మన యొక్క ఇమేజ్ స్క్రోల్ అప్ అవుతూ అండ్ ఆ యొక్క యానిమేషన్లో అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాడ్ బాయ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన బ్యాడ్ బాయ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు ఫస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ అనేది ఎంటర్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని ఫస్ట్ మీరు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అన్ని కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి, అప్పుడే మనకు సరిగా వర్కౌట్ అవుతాయి, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ అనేది ఎంటర్ అనేది చేసుకుంటాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 or 6 ఇమేజ్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ నేను టిక్ మార్క్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లేడ్ లాంటి ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఏ ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో డబల్ ట్యాప్ ఇవ్వండి. ఓకే, సో వన్స్ డబల్ ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మీ 2 ఫింగర్స్ని పెట్టేసి ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 2 ఫింగర్స్ని పెట్టి అడ్జస్ట్ అనేది చేస్తున్నా. ఇలా మీకు ఎంత లెంత్ కావాలో మీకు ఇమేజ్కు తగినట్టు కరెక్ట్ ఆ యొక్క ఎఫెక్ట్కు పెట్టుకోండి. పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ ఇమేజ్ కూడా మళ్ళీ అలానే సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ పెట్టుకుంటారో అన్ని ఇమేజ్ను కూడా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని కరెక్ట్ ఇక్కడ మీరు సెంటర్లో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో అంతా మనకు పర్ఫెక్ట్గా అనేది చేశాక టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇలా మీరు ఎన్ని ఇమేజ్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో అన్ని ఇమేజ్ కూడా మనకు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా నేను ఇలా ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ నేను కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి యానిమేషన్లో ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇలా మీరు ఎన్ని ఇస్తారో అన్నీ కూడా మనకు కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో క్లిక్ గ్రాఫిక్స్ లేకొస్తే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్లు అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి ఇక్కడ నేను లైట్ లేడర్ అని ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అనేది చేస్తున్నా. మీ మొబైల్లో లేకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ గెట్ మోర్ లెక్క వస్తే ఇవన్నీ మనకు కైన్మాస్టర్ స్టోర్లో అన్ని అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క లైట్ లేడర్ అనే ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేశాక మనకు ఇక్కడ వచ్చేసి మనకు మినిమం ఒక 7 దాకా ఉంటాయి. సో ఇక్కడ 3 or 7 ఓకే 7 ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నేనైతే ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ అనేది చేసేసి
కరెక్ట్ ఆ యొక్క యానిమేషన్ ఉంది కదా, ఆ యొక్క యానిమేషన్లో ఇంకా మనకు ఈ యొక్క కొద్దిగా ఫోటోలో కూడా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మినిమం ఒక 2.5 పెట్టేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. ఒకసారి ఆ యొక్క యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది ఫోటో. ఇంకా మీకు ఇంకా ఫాస్ట్ అవ్వాలంటే ఈ యొక్క క్లిక్ గ్రాఫిక్స్ ఆప్షన్ అనేది ఇంకా కొద్దిగా తగ్గించేసేయండి. ఓకే, సో వన్స్ తగ్గించేసాక యానిమేషన్లో మనకు ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఫోటో మీకు లెంత్ కావాలంటే లెంత్ అనేది పెట్టుకొని, లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆటోమేటిక్ ఎండ్ అయిపోతుందో అలా మన ఇమేజ్ వస్తుంది. మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి నేను చెప్పిన ఆప్షనే కాదు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని యానిమేషన్లకు అంటే మీ యొక్క ఫోటోస్కి అన్ని యానిమేషన్లు కరెక్ట్గా సెట్ చేయండి. సెట్ చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్యాడ్ బాయ్ అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి కొద్దిగా ఇలా స్క్రోల్ వచ్చేసి ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా సైడ్ పెట్టేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క టెక్స్ట్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సేమ్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ను మీరు కరెక్ట్గా పెట్టేసి నేను ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రెడ్ డాట్ అనేది ఇమేజ్ అనేది ఇస్తాను. అంటే డాట్ లాగా అంటే మనకు ఒక ఆకారంలో ఉంటుంది. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత వరకు కావాలో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి. వన్స్ డ్రాక్ ఇచ్చేసి మనకు ఫస్ట్లో మనకు ఇన్ యానిమేషన్ అని ఓవర్ యానిమేషన్స్ అండ్ అవుట్ యానిమేషన్స్ అని 3 వస్తాయి. సో ఇక్కడ మనకు ఓవర్ యానిమేషన్స్ లేక వచ్చేసి ఇక్కడ మనకు బ్లింక్ స్లో అని ఎఫెక్ట్ ఇవ్వండి. లేదు మనకు ఫిల్ అంటే మనకు మీ ఎఫెక్ట్లను బట్టి తగినట్టు మనకు కరెక్ట్ యానిమేషన్ ఫోటో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క యానిమేషన్ అయితే నేను బ్లింక్ స్లో అని ఇవ్వమంటున్నా, మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకొని. సో ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకొని ఈ విధంగా వస్తుంది యానిమేషన్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ మీరు యాడ్ ఇచ్చేయండి. సో యాడ్ ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా లిరికల్ ఇలా మనకు క్రాస్ తిప్పేసి కరెక్ట్ ఆ యొక్క కింద స్పేస్లో ఇచ్చేసి ఆ యొక్క లిరికల్ కూడా సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క లిరికల్ కూడా సాంగ్ అయితే మ్యూట్ చేశాను కదా, ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క సాంగ్కు అండ్ మన యొక్క ఫోటోకి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మెరుపులాగా అంటే ఆ యొక్క ఎఫెక్ట్ డార్క్ లాగా కన్వర్ట్ అవుతూ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు 2 యానిమేషన్స్ కరెక్ట్ కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ ఈ యొక్క బార్డర్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే ఇచ్చేయండి. చేసి ఫుల్ స్క్రీన్లో వచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చలేదో ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.